యాక్టర్ చావా సుధారాణి తెలుగు ఆడియన్స్ కి అందించిన వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ మూవీ నింగి నేల నాదే. నింగి నేల నాదే అవార్డ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినీ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. టేక్ ఎ లుక్. దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత. ఒక రెండు చేతులు లేని అమ్మాయి తన కాళ్ళనే చేతులుగా మలుచుకొని జీవితాన్ని ఎలా విజయపథం వైపు నడిపిస్తుంది అనని ఆయన చూసి దీన్నే ఈనాటి యువతకు మనం స్ఫూర్తిగా అందించాలి అనని నిర్ణయించుకొని చేయడం జరిగింది. అదే స్ఫూర్తి ఈ సినిమాకి సంబంధించి దేశ భాష అంతరం ఉందని నేను అనుకోవడం లేదు. ఆ రకమైన స్ఫూర్తి ఇక్కడ కూడా అవసరం అని ఫీల్ అయ్యి జగన్ గారు అన్నారు, ఈ సినిమాతోటి ఒక్క ఆత్మహత్యని ఆపగలిగిన మన జీవితం ధన్యం, ఈ సినిమా లక్ష్యం నెరవేరుతుందని. ఈ సినిమాలో మనల్ని ఉత్తేజపరిచే అంశం ఏంటి, ఏది ఆకట్టుకుంది అని ఆలోచించినప్పుడు కేవలం ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ తన అవరోధాలను అధిగమించడం అనేది మాత్రమే కాదని, ఛాలెంజ్ అనేది ఫిజికల్గా మాత్రమే కాదు, సోషల్లీ ఛాలెంజ్ కావచ్చు, ఎకనామికల్లీ ఛాలెంజ్ కావచ్చు, ఏ రకంగానైనా ఒక జాతి అంతా కూడా ఏదో కారణం చేత క్రిపుల్ అయిపోయి ఉండొచ్చు. మొత్తం ఒక జాతీయ భావాన్ని కూడా కలిగించే ఒక సందేశం ఏదో ఈ సినిమాలో ఉంది. దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత. చలనచిత్రం అనేది, సినిమా అనేది డబ్బు నుంచి పుట్టదు, కళ నుంచి పుడుతుందని నేను నమ్ముతాను. ఈరోజు మనకు వస్తున్న చలనచిత్రాలు, తెలుగు చలనచిత్రాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి, పూర్తి స్థాయిలో మార్పులు రావాలి అని నమ్మే వ్యక్తిని నేను. అటువంటి మార్పులకి ఎవరు ముందుకు అడుగు వేసిన ఆ ప్రయత్నాలకి పూర్తి స్థాయిలో TV9 నుంచి, మా ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించే ప్రయత్నం చేశాం. చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించిన బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మని చేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. ఇంత గొప్ప సందేశాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించిన మా సుధారాణి గారికి, మా జగన్ గారికి నేను హృదయపూర్వకంగా వేదిక మీద నుంచి కృతజ్ఞతలు చేసుకుంటాను. ఆరాటం ముందు ఆటంకం ఎంతనే ఆ పాట రాయడానికి నాకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. అట్లాగే సిరన్నయ్యకు 1 గంటలో ఆ పాటను త్వరపరిచారు. చిత్ర గారు 40 నిమిషాల్లో పాడారు. ఈ సినిమాకి మాటలు రాసిన వెల్లగంటి గారు, గోయల్ గారు దాదాపు 7 రోజులు పనిచేశారు. ఇవన్నీ మీ సినిమా కోసం వెచ్చించిన సమయం ఇదంతా. అయితే సినిమాని దాదాపు సంవత్సరం నుంచి 12 నెలల్లో ప్రతి క్షణం పరితపిస్తూ పరిశ్రమిస్తున్న వ్యక్తి సుధారాణి గారు. Since the beginning, how they got interested in the film when it participated in Hyderabad Film Festival. Ever since, having myself got
tremendously involved with the movie. I did what all I could. I'm very happy I'm a part of this movie. ఈ సినిమా సెన్సార్కి వచ్చినప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు అక్కడ బయట నించుని ఉన్నారు ఆఫీస్ ముందర. అసలు నేను పట్టించుకోలేదు. సినిమా సినాప్సిస్ చూసిన తర్వాత ఈ సినిమాని సగటు తెలుగు ప్రేక్షకురాలిగా నేను అనుకున్నాను. ఈ స్టోరీ ఏంటి, ఇది ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ ఇవన్నీ ఎక్కడవుతాయని. కానీ థియేటర్లో కూర్చున్నంతసేపు నేను మొట్టమొదటిసారిగా కళ్ళంట నీళ్లు పెట్టించిన సినిమా ఇది. అడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడొస్తుంటే పిలిచింది గమ్యం. మనందరికీ స్ఫూర్తిదాతలు ఈ రోజున అవార్డు పుచ్చుకున్న వాళ్ళు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలా, వాళ్ళని అవార్డు పుచ్చుకున్నందుకు, లేకపోతే వాళ్ళ జీవితంలో ఎంతో సాధించినందుకు అభినందించాలా, ఎంతోమందికి స్ఫూర్తిగా ఉన్నందుకు కృతజ్ఞత చెప్పాలా, ఏ మాట సరిగ్గా నాకు తెలియదు. ఏమైనా వాళ్ళందరికీ అభినందనలు. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు